బుధవారం మౌని అమావాస్య సందర్భంగా కుంభమేళాకు భక్తులు పోటెత్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రయాగరాజ్లో కుంభమేళా చాలా ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా కుంభమేళాలో చాలా ప్రత్యేకమైనది, చాలా విశేషమైనది మౌని అమావాస్య. రేపు మౌని అమావాస్య. మౌని అమావాస్యను కూడా ముఖ్యంగా ఇక్కడ అమృత స్నానంగా ఇప్పటికే ప్రకటించారు. అఖిల భారత అఖాడా పరిషత్తు అమృత స్నానం చేయాలనేటువంటి ఒక పిలుపునిచ్చింది. కాబట్టి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. కాబట్టి వారికి తగ్గట్టుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మనం చూడొచ్చు, పూర్తిగా భద్రతాపరమైనటువంటి చర్యలని తీసుకున్నారు. ముఖ్యంగా ఈ త్రివేణి సంగమ ప్రాంతంలో 30 పాంటూన్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఈ పాంటూన్ బ్రిడ్జ్లన్నీ కూడా రాకపోకలకి వినియోగిస్తారు సంగం ఘాట్ కోసం. అయితే భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే రేపు మౌని అమావాస్య కారణం చేత తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా రేపు అర్ధరాత్రి 12 వరకు కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. కోట్లాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఎందుకంటే సాధారణమైనటువంటి అంచనా కంటే ఎక్కువ మంది వస్తారనేటువంటి అంచనా ఉంది. సుమారు 8 కోట్ల మంది వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తారని ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం మనకి చూడొచ్చు, సంగం ఘాట్లో భక్తుల రద్దీ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే రేపు మౌని అమావాస్య కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. 12 కిలోమీటర్ల మేర ఘాట్ మొత్తం ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి సుమారుగా ఒక 54 అతి జనసాంద్రత భద్రత సంబంధించినటువంటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంటే ఎక్కువ మంది జనం వచ్చినా వారందరినీ కూడా ఆ కేంద్రాల్లో ఉంచి అక్కడి నుంచి తరలించే ఏర్పాటు కోసం ఏర్పాటు చేశారు. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి, ఎందుకంటే ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇటు మహారాష్ట్ర అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు కుంభమేళాకు వస్తున్నారు. కాబట్టి వచ్చేటువంటి వారు కొంతమంది వారి యొక్క సొంత వాహనాల్లో వస్తున్నారు. అలాంటి వారి కోసం సుమారుగా 84 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 84 పార్కింగ్ కేంద్రాల్లో కూడా వారి వాహనాలను అక్కడ ఉంచి వారు నేరుగా కుంభమేళా జరుగుతున్నటువంటి త్రివేణి సంగమ ప్రాంతం రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ట్రాఫిక్ పరమైనటువంటి 4 పోలీస్ లైన్లు పనిచేస్తున్నాయి. సీనియర్ IPS అధికారులు పూర్తిగా ట్రాఫిక్ పరమైనటువంటి అంశాలను కూడా పరిశీలన చేస్తున్నారు. ముఖ్యంగా కుంభమేళాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా BSF అలాగే CRPFతో పాటు ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా పూర్తిగా పహారా కాస్తున్నారు. మరోవైపు సుమారుగా ఈ ప్రాంతంలోనే 1100 పైగా ఉన్నటువంటి CC కెమెరాలు ఇవన్నీ కూడా అనుసంధానం చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసంధానం చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి వారు మొత్తం 250 మంది పైగానే సిబ్బంది ఉంటారు. ఈ 250 మంది సిబ్బంది కమాండ్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి CC కెమెరాలని పరిశీలన చేస్తూ వచ్చేటువంటి భక్తుల రద్దీ ఎక్కడ రద్దీగా ఉంది, అలాగే ఎటువైపున ఎక్కువ భక్తులు వస్తున్నారనేటువంటి పూర్తిగా పరిశీలన చేసి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం, అలాగే అందుకు తగ్గట్టుగా ఘాట్లోకి వెళ్ళేటువంటి మార్గాలను నియంత్రించడం, ఈ ప్రక్రియలన్నీ కూడా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మౌని అమావాస్య నాడు చాలా ఎక్కువ సంఖ్యలో, అంటే రేపు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు, అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తోంది. అలాగే తర్వాత 3వ తారీఖు వసంత పంచమి, ఎందుకంటే సరస్వతీదేవి ఉద్భవించిన రోజు కాబట్టి ఆ రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసింది. కెమెరా పర్సన్ K. శ్రీనివాస్తో ఆదిత్య పవన్, ప్రయాగరాజ్.